హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈరోజు వీడియోలో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూస్ చేసి వీడియోలో ఆబ్జెక్ట్ని ఆర్ క్యారెక్టర్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇలా ఆబ్జెక్ట్ని ఆర్ క్యారెక్టర్ని రిమూవ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్, మనం రిమూవ్ చేయాలనుకున్న వీడియోని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టైంలైన్లో తీసుకోవాలి. ఇప్పుడు పెన్ టూల్ తీసుకుని వీడియోని సెలెక్ట్ చేసి మనం వీడియోలో రిమూవ్ చేయాలనుకుంటున్న క్యారెక్టర్ని ఇలా పెన్ టూల్ యూస్ చేసి మాస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో లేయర్ని ఓపెన్ చేసి మాస్క్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ఇన్వర్టెడ్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యారోని ప్రెస్ చేసి మాస్క్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి మాస్క్ పాత్కి లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ సింబల్ మీద ప్రెస్ చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టైమ్ లైన్లో చూసుకుంటే ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ఇప్పుడు టైమ్ లైన్లో కొంచెం ఫ్రంట్కి వెళ్ళి క్యారెక్టర్ని కనిపించకుండా ఇలా మాస్క్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే మనకి టైమ్ లైన్లో కూడా కీ ఫ్రేమ్ యాడ్ అయింది. అంటే వీడియోలో మనం మాస్క్ని యూస్ చేసి ఈ క్యారెక్టర్ని ట్రాక్ చేస్తున్నాం. నెక్స్ట్ టైమ్ లైన్లో కొంచెం ఫ్రంట్కి వెళ్ళి క్యారెక్టర్ని కనిపించకుండా ఇలా మాస్క్ని అడ్జస్ట్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ని వీడియో ఎండ్ వరకు చేయాలి. ఇప్పుడు మనం కంప్లీట్గా క్యారెక్టర్ని ఇలా మాస్క్ చేసుకున్నాం. ఇప్పుడు కంటెంట్ అవేర్ ఫిల్ ప్యానల్ని ఓపెన్ చేద్దాం. ఈ ప్యానల్ మీకు కనిపించకపోతే విండోలోకి వెళ్ళి కంటెంట్ అవేర్ ఫిల్ అని ఉంటుంది, ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఫిల్ మెథడ్లో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ లైటింగ్ని స్ట్రాంగ్ పెట్టుకోండి. ఆల్ఫా ఎక్స్పాన్షన్ని 20 to 40 మధ్యలో తీసుకోండి. ఇప్పుడు జనరేట్ ఫిల్ లేయర్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రాజెక్ట్ని సేవ్ చేయకపోతే ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ మనకు చూస్తే ఫిల్ లేయర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఇలా రిమూవ్ అయింది. సేమ్ ప్రాసెస్లో మనం వీడియోలో ఆబ్జెక్ట్ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్లో నేను ఈ రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం టాప్లో ఉన్న రోటో బ్రష్ని సెలెక్ట్ చేసుకుని లేయర్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్యారెక్టర్ మీద ఇలా డ్రా చేయాలి. మనకి ఇలా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసే ప్రాసెస్లో రోటో అనేది క్యారెక్టర్ కొంచెం బయట సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ కంట్రోల్ రైట్ ఆరో ప్రెస్ చేస్తూ ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ అవుతూ రోటో ఏమైనా మిస్ అయితే సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ ఎండ్ వరకు చేయాలి. నెక్స్ట్ ఎఫర్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇన్వైట్ ఫోర్గ్రౌండ్ని ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీజ్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు కంటెంట్ ఓవర్ ఫిల్ ఓపెన్ చేసి సేమ్ సెట్టింగ్స్ అప్లై చేసి జనరేట్ మీద ప్రెస్ చేయండి. 2 minutes వెయిట్ చేస్తే మనకి ఇలా రిమూవ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.